దేవునికి స్తోత్రం. అందరూ చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పిల్లలైన వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే దేవుని సంఘములో చేర్చబడిన వారై ఉండాలి. ఆ సంఘములో వారు మంచి సహవాసము కలిగిన వారై ఉండాలి. ఆ సహవాసములో ప్రార్థనలోను, వాక్యములోను, భక్తిలోను, విశ్వాసములోను కొనసాగుతూ ఉండాలి. అది దేవుని పిల్లల యొక్క మంచి లక్షణము. దేవునికి స్తోత్రం. మనం స్తోత్రం జరుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని చదువుదాం. అది పెళ్లి ప్రసంగం అనుకుంటాను. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 10వ వచనం. 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెరిగి ఆమె యందు నమ్మిక యుద్ధను అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు తలలు వంచుకోవడమే కాదు, ఏదో పరాకు ఆలోచనలు ఉండడం కాదు. మీరు తల వంచినప్పుడు చేయవలసిన ప్రార్థన, ప్రభువా నీ వాక్యముతో ద్వారా నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, నన్ను బలపరచు, నన్ను నీ కృపతో నింపు, నీతో అంటు పట్టుకో అయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ ప్రార్థన విని నిన్ను తనతో అంటు పట్టుకుంటాడు. ఆయనలోని జీవం, ఆయనలోని శక్తి, ఆయనలోని పరిశుద్ధత, ఆయనలోని నీతి, ఆయనలోని కృప నీలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నారు అందరూ. ఎంత విచారము, ఎంత విచారము. ప్రార్థించమన్నప్పుడు ఎందుకు ప్రార్థించడం లేదో అర్థం కావడం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి మీకు స్తోత్రములయ్యా. ఇంతవరకు పాడాము, స్తుతించాము, మహిమపరిచాము, ఘనపరిచాము. మీరిచ్చు వాక్యాహారము కొరకై మేము సిద్ధముగా ఉన్నాము. మీ వాక్యపు రొట్టెను విరిచి పంచి మాకు ఇవ్వండి ప్రభువా. మీరు విరిచిన వాక్యము పంచడానికి నాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు. నన్ను మీ శిలువ చాటును దాయండి, మీ ఆత్మచేత అభిషేకించండి. నా నోటిని ముట్టండి, నా గొంతును ముట్టండి, నా మెదడు ముట్టండి, నా ఆలోచన ముట్టండి, నా శరీరం అంతటిని ముట్టండి. నాలో నుండి మీ స్వరాన్ని నీ ప్రజలకు వినిపించి వినికిడిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి జీవించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని పిల్లలారా, ఈ సామెతల గ్రంథాన్ని రాసింది ఎవరు? సొలొమోను మహారాజు. ఇంకా ఆయన ఏం రాశాడు చెప్పగలరా? ప్రసంగి ఎవరు రాశారు? సొలొమోనే. పరమగీతాలు ఎవరు రాశారు? సొలొమోనే. ఇంకా ఏం రాశాడు చెప్పండి? ఆయన కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు రాశాడు తెలుసు? 1009 కీర్తనలు రాశాడు. సామెతలు ఎన్ని రాశాడు తెలుసా? 3000 సామెతలు రాశాడు. ఆయన జ్ఞానవంతుడు, జ్ఞానంతో రాశాడు అనుకుంటున్నాం, మంచిదే. ఆ జ్ఞానమునిచ్చింది ఎవరు? దేవుడు మాత్రమే ఇచ్చాడు. జ్ఞానం కావాలని అడిగాడు, జ్ఞానాన్ని దేవుడికి. ఆ జ్ఞానమును సొలొమోనుకి ఇచ్చడం ద్వారా ఇవి వ్రాయించి మనకు ఆయన తరువాతి తరములకు, ఆయన పిల్లలకు, ఆయన భక్తులకు పాఠములు నేర్పాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ సామెతలోనే మరొక చోట అంటున్నాడు, జ్ఞానము లేని స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మె వంటిది. దేని ముక్కున ఉంది? ఎవరు? మహా అందగత్త అంట. లోపల అంత అందగత్త లేదంట, కానీ ఏం లేదు, జ్ఞానం. తెలియలే, బుద్ధిహీనురాలు. జ్ఞానం లేదంటే బుద్ధిహీనురాలు, మూర్ఖురాలు, మూఢురాలు, జగడగొండి. బంగారమే 24 క్యారెట్లేమో, లేదా 30 క్యారెట్లేమో. కానీ ఎక్కడుంది ఈ బంగారు కమి? పంది ఎక్కడ? పంది ముక్కు, ఆ ముక్కి ఎక్కడుంది? అది ఆ చండాలంలో ఎబ్బొద్దులో. నా మనోడు టీవీ పెట్టమంటాడు. ఆ పిల్లల ఛానల్స్ ఏముంది అవి పెట్టమంటాడు, అవి పెడతాను. అది నచ్చకపోతే దుద్ద అంటాడు. తలకాయ ఊపుతాడు. ఇలా తలకాయ ఊపి ఆ రిమోట్ చేసేస్తాడు. ఇది వద్దాంటే వద్దంటాడు. అవి యానివర్స్ వస్తుంది, అవి పెడుతుంటాను. అదేంటి అదేంటి అని అడుగుతుంటాడు. కొన్ని అడుగుతాడు, కొన్ని అడగడు. పంది వచ్చినప్పుడు అడుగుతాడు అదేంటి అని. ఎందుకంటే దాని మూతి ఎలా ఉంది అది ఆ విచిత్రంగా ఉంటుంది. ఎట్టి ఎట్టి అని ఉంటాడు. అది పంది పిగ్గా అంటాడు. పిగ్గా అంటే నా మొహం పిల్లలు వస్తుంటాడు. బంగారు కమ్మివే, వస్త్రాలు దాన్ని పొదిగారేమో, కానీ కమ్మి ఎక్కడుంది? ఎవరి ముక్కునుంది? ఆ ముక్కేది ఎక్కడ పడుతుంది? పీతుడు దొరుకుతుంది. వివేకము లేని స్త్రీ. ఇక్కడ మనం ఎవరి గురించి చదువుకున్నాం చెప్పండి, అందరూ కలిపి చెప్పాలి. గుణవతి
అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గుణవతి అయిన భార్య గురించి అనేక మంది దైవజనులు మీరు రక్షించబడినప్పటి నుంచి చెప్పే ప్రసంగాలు వింటున్నారు, బోర్డు ప్రసంగాలు వింటున్నారు. మీ బుర్ర ఆ తుప్పు వదిలిపోయి ఉంటుంది. అది ఎక్కువైపోయి, ఆ బాధ ఎక్కువైపోయి ఆ గుణం గురించి ఆలోచించడం మానేశారు కూడా. ఎంత మంచివాడు. భార్య ఒక పురుషునికి వివాహం చేయబడిన స్త్రీని భార్య అంటారు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో కొన్ని మాటలు ప్రస్తావన చేయదలుచుకున్నాను. గుణవతి అయిన ఎవరైనా ఏం కోరుకుంటారని గుణవతి అయిన భార్య కావాలి. అత్తగారు ఏం కోరుకుంటారు? గుణవతి అయిన కోడలు కావాలి. మామగారు కూడా కోరుకుంటాడు గుణవతి మంచి కోడలు కావాలి. కుటుంబంలో గుణవతి అయిన ఆమె ఇంటికి వస్తే ఆ ఇల్లు మేలులతో నింపబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆత్మీయ అర్థంలోకి వెళ్ళే ముందుగా మీరందరూ గుణవంతులే కదా. మీరందరూ గుణవంతులే. నేను గుణవంతుడు కాదు అన్నవాడు చేస్తాను. అమ్మయ్య ఎవరు చెప్తారు? నేను గుణవంతుడే అన్నవాడు అందరూ చేస్తాను. ఏంటి గుణవంతులు కాదంట? గుణవంతులు కాదంట. నేను ఎదవనే అన్నవాడు నేను కాలేజీ చదువుకున్నప్పుడు ఏదో సినిమా చూసాను. గదవాయను నేను నీకంటే గదవాయను నేను అనేది పాట వచ్చింది. అలాగా గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది? నాగంలో నా గుండెండా నాగమ్మలే. గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది? 15 వచ్చింది చదవండి. గడిగలే ఆమె చీకటితోనే లేచి ఎవరికి? తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచడం. నువ్వు ఎన్నింటికి లేస్తున్నావు? ఎన్నింటికి లేస్తున్నావు? 6 అంటే 6ంటికి లేచిపోతున్నాయి. అదే బాగా 7ంటికల్లా లేచిపోతారండి. 7ంటికల్లా అంటే సిగ్గు ఎక్కుందా? మీరు గుణవతి అయిన భార్యలు కాదు. ఆమె ఎప్పుడు చేస్తారంట? చీకటితోనే. మా చిన్నప్పుడు చూసేవాడిని అలాంటి వాళ్ళని. పొద్దున్న పాలు వెళ్ళేవాడిని. చీకటితో లేచి అవరే పాలు దొరకలేదు మా అమ్మ. ఆ క్యాన్ కూర్చి పాలు చేసేటప్పటికి అసలు ఇంకా తెల్లారేది కాదు. అప్పటికే వాళ్ళందరూ తుడి చేసుకొని మీరు పాలు తీయమంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. తుడి చేసుకుని పేడకాళ్ళప్పుడు వేసి ముగ్గులు పెట్టేసి స్నానం చేసి పాలు తీస్తారు.
నేను వెళ్ళేటప్పుడు పాలు పోసారంటే ఏం చేశారనమాట, ఆ గుమ్మంక ఎలా ఉంది, ముగ్గులతో ఉంది. నేను వెళ్ళేదే 5:30, 6కి వెళ్ళి, 6కి శీతాకాలం అయితే తెల్లారేది కాదు. వెళ్తాను అప్పటికే అన్నీ వేస్తున్నారంటే ఎన్నింటికి లేచారేమో, 4కి లేచేవారు. 4కి లేస్తేనే ఆలస్యమైనట్టు. ఇంకా మరొకటి మాట చెప్తున్నా, ఒకసారి తెల్లవారుజామున బస్సు వెళ్ళడం కోసం ఎందుకు ఒకసారి 3 గంటలకి 2:30, 3 గంటలకి లేచి 2 సార్లు చూసాను. పిల్లలు వెళుతుంటే నరసమ్మ గారు, గంగారాజు గారు అప్పటికే రుబ్బుతూ ఉండేవారు. ఎన్నింటికి వాళ్ళు ఎప్పుడు పడుతున్నారు వాళ్ళు పడుకునేటప్పటికే 12, 11 గంటలు అయ్యేది. మరి ఎప్పుడు లేచారు? 3:30కి ఏం తిరుగుతారు, ఏం చేస్తున్నారు? రుబ్బుతున్నారు, పిండి రుబ్బుతున్నారు. ఇడ్లీ పిండి, ఇంకా బజ్జీలకి, ఆటికి, వీటికి 3 కొట్లు. ఎక్కడ కొట్టు అక్కడ కొట్టు, సింహాపేట కొట్టు, ఇవన్నింటికి సిద్ధం చేయాలి. ఎన్నింటికి వచ్చారు? ఆయన చూసు అంటాడు, కొడుకుని పెట్టాడు, ఎన్ని కట్టేశాడు, దాంట్లో ఎవరు సంపాదించాడు, ఎన్ని మేడ కట్టేశాడు, మేడ నీ బాబుగా సున్నా. అది కష్టం తెలుసా, అది పడ్డ బాధ తెలుసా. చెమటలు నిద్ర లేకుండా, అది మన 127, 28 రోజులు చదువుతాం. నీకు ఆలస్యంగా పండుకొనొచ్చు, నీ కష్టార్జితమైన ఆహారం అని చెప్తున్నా. గుణవతి అయిన భార్య ఎన్ని గంటలకు లేవాలి? 3ంటికి లేస్తే తప్ప? కొట్టుంది కాబట్టి ఇప్పుడేంటి లేస్తున్నా? గుణవతి అయిన స్త్రీ లక్షణం. సంఘము, వధువు సంఘము, ఒకని భార్య. సంఘము ఒకని భార్య. ఎంతమంది తెలుసన్నమాట? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఏంటో చదువులు, ఎర్ర చదువులు. ఆ కనపటి 7 తెగుళ్ళు అవ్వాలి. అంతటా ఆ కనపడి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో వచ్చి ఇటు రమ్ము. ఎవరిని అంటున్నాడు? ఇటు రమ్మని యోహాను అంటాడు. ఈ దర్శనం వస్తున్న యోహాను అంటున్నాడు. ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపదనని నాతో చెప్పి ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు
స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి భార్య? యెరూషలేము ఎవరి భార్య? అర్థం లేదా? అది అర్థమంటే అలాగా దిక్కులు ఉంటున్నారు. అర్థం మళ్ళీ వచ్చిన అందరూ కలిసి అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని. ఎవరి భార్య? గొర్రె పిల్ల యొక్క భార్య. ఎవరి భార్య? ఎవరు ఆ గొర్రె పిల్ల? వధించబడిన గొర్రె పిల్ల ఎవరు? యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములన్నిటిని మోసుకొని పోయే గొర్రె పిల్ల, ఇదిగో ఈయనే. ఎవరు గుర్తుంటున్నాడు? ప్రభువైన యేసు. ఆయన ఎవరు? ప్రభువైన యేసు ఎవరు? ప్రభువైన యేసు ఎవరు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు. ఆయన ఎవరు? ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము పట్టణముగా తీర్చిదిద్దుతూ ఉన్నారు సంఘమును. వధువు సంఘం అంటారు దీన్ని. ఈరోజు కొన్ని మాటలు మీ ముందుంచి సంఘము వధువు ఎలాగూ అలంకరించబడాలో, దేనికి అలంకరించబడాలో వచ్చే వారం దానిని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అసలు గుణవతి అయిన భార్య అంటే ఎలాగూ ఉండాలి? మొదటిది వేకువనే చీకటితోనే లేవాలి. ఓ సంఘమా, నీవు చీకటితో లేచి ఏం చేయాలంటే ముందు నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి, స్నానం చేయాలి, తైలము రాసుకోవాలి, కుటుంబము యొక్క ఆహారమును సిద్ధపరుచుకోవాలి. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంఘమా
లేచి ముందు తనను తాను శుద్ధి చేసుకుంటూ ఉన్నది. తాను ఏ పనైనా మొదలు పెట్టాలని ముందు తాను ఏమవ్వాలి? శుద్ధి నొందాలి. శుద్ధి నొందాలి. ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోనే మొదటి నుండి చూడండి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచుచుని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఎక్కడం లేదు. ఈ మాటలు మరోసారి చెప్తాను. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయినట్టు ఎన్ని వెళ్ళిపోతాయి? సముద్రములు ఎక్క లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భక్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దేవునికి స్తోత్రం. దిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? అది మళ్ళీ బైబిల్ గారు ఏమి తిన్నారు? నాకేమంటున్నారు? అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నిన్ను ప్రేమించెనని క్రీస్తు యేసు అనేటటువంటి వరుడు పెద్ద కుమారుడు వధువైనటువంటి వల్ల పిల్ల అనబడిన చూడమీది అనబడిన సంఘమును ప్రేమించాడు. ఆ పెళ్లి కుమార్తె తండ్రి కప్పాడకుడు. ఏదో ప్రేమ కదా. ఈ గొర్రె పిల్ల వంటి పెళ్లి కుమారుడికి తన కుమార్తెనివ్వడానికి వారికి ఇష్టం లేదు. ఎవడు వాడు? ఈ కర్కోటకుడు ఎవడు? మనం వ్యవహార సువార్తలోకి వెళ్ళి చదివితే ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు చెప్పను. ప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు. మీ తండ్రి అబద్ధికుడు, అబద్ధములకు ఎవడు? అపవాది, అబద్ధికుడు. మీ తండ్రి ఎవరు? ఆ అబద్ధికుడే. వాడు అబద్ధములకు దేవుడు. అంటే నువ్వు వాడి కుమార్తె అంటే నువ్వెవరు అన్నమాట? అబద్ధం. అబద్ధపు బ్రతుకు, అబద్ధపు జీవితం, పనికిమాలిన జీవితం, మురికి అయిన జీవితం, చెడిపోయిన జీవితం, మాసపు జీవితం కలిగిన నిన్ను మహోన్నతుడైన మహారాజాదిరాజైన దేవాది దేవుడైన సర్వోన్నతుడైన దేవుని కుమారుని ప్రేమించి ఇక్కడికి వస్తే, నీ కొరకు వస్తే, ఆ అపవాది ఆ కర్కోటకుడు ఏం చేయాడంటే ఆయన్ని వెంటాడు, చంపేస్తాను వచ్చాడు. ఈ పాటలో మర్మం అదే. క్రీస్తు విష్ణు ప్రేమించెనని ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడు. క్రీస్తు నిన్ను ప్రేమించెనని తన ప్రాణాల ప్రేమించెనని. క్రీస్తు నిన్ను ప్రేమించెనని. నిన్ను సత్పడ్డాడంటే
నిన్ను దోష లేకుండా స్వస్థపరచని దోషముగా మూత కళాత్రము దేవిగా. అందరూ స్తోత్రం జరుగుతుందా? హల్లెలూయా 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 హల్లెలూయా. ఎలాగ స్వస్థపరిచాడు? ముడితో కళంకము లేనివిగా ఎలాగ చేశాడు? ఆయన శిలువలో వేలాడి తన రక్తమును చిందించి ఆ రక్తముతో నిన్ను పవిత్రపరిచాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును. అందరూ దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. నీ అబద్ధాలు, నీ మోసాలు, నీ అన్యాయాలు, నీ అక్రమాలు, నీ కుట్రలు, నీ కుతంత్రాలు, మురికి జీవితం అంతా, పెద్ద జీవితం అంతా, పరికమాన జీవితం అంతా దాన్ని ఏం చేశాడు? తన రక్తం చేత కడిగి శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం జరుగుతున్నాం. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. అధిక జ్ఞానులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ హృదయాల్లో ప్రశ్న ఇప్పుడు లేచింది. అది ఏంటంటే ఆయన కడిగేశాడు కదా, శుద్ధి చేశాడు కదా, ఇంకా తెల్లారి అట్లా చేసి ఏం చేయాలి? తెల్లారి అట్లా చేసి నేనేం చేయాలి? నువ్వు కుదురైన ఎక్కువ, నువ్వు ఎందులో ఏ కట్టుకున్నావు, ఏ పేడలు వేలెట్టుకున్నావు, ఏ పెంటలు వేలెట్టుకున్నావు, పాలెట్టుకున్నావు, ఏ బురదల కాళ్ళు కట్టుకున్నావు, ఏం చూడకుండా ఉన్నావు? నీ కళ్ళన్నీ ఎందులో ఉన్నాయి? టీవీ బురదలోనే ఉన్నాయి. నీ చెవులన్నీ ఎందులో ఉన్నాయి? సోది సోదమ్మ సోది. ఆ సోది మాటల్లోనే కదా. ఇదంతా ఏమైపోయింది? నీ కళ్ళు భ్రష్టమైపోయింది, నీ చెవులు భ్రష్టమైపోయింది, నీ నాలుక నీ గొంతుగా భ్రష్టమైపోయింది, నీ తల భ్రష్టమైపోయింది, నీ దేహం భ్రష్టమైపోయింది, నీ చేతులు కాళ్ళు అని భ్రష్టమైపోయింది. మరలా నీ ఉదయాన్నే లేవగానే వాక్యం అనే బోధకొస్తున్నా. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. చేసిన వాళ్ళకి అమ్ములు కదండే. నేనేం చదవనా, మీరేం చదువుతున్నట్టు అన్నది తెలిసి నేనేం చదవాలో కూడా చెప్పాను. 27వ వచనం, 5వ అధ్యాయం 5వ అధ్యాయం 27వ వచనం, 25 27 అంటే అక్కడికి వెళ్ళిపోతాం. 27 అంటే చదవాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిని మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగా సంఘము గాను ఆయన తన ఎదురు దానిని నిలబెట్టి కలవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. నీ పాపాలన్నిటి నుండి విడుదల చేసిన ప్రభు వాక్యము చేత నీవు స్నానం చేయడానికి వాక్యం అనే నేలను సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం జరుగుతున్నాం. హల్లెలూయా. నీవు తెల్లవారుజామున 3 గంటలకు లేచి చేయవలసిన పని ఏంటంటే కన్నీటి ప్రార్థన చేత నిన్ను నీవు
కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పుకోవాలి, నీ పాపం ఒప్పుకోవాలి, నీ దోషం ఒప్పుకోవాలి. రాత్రి ఏం చేశావు, నేను పగలంతా ఏం చేశావు, ఏం మాట్లాడావు, ఏ దోషం నేను అంటుకుందో అదంతా ఏం చేయాలి, అదంతా ఏం చేయాలి, కడుక్కోవాలి. నాకండి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అంటే చిన్నప్పుడు హై స్కూల్ టైంలో సాయంత్రం 6కి రేపు భోజనం చేస్తారా అనేది మా అమ్మ. హాస్పిటల్లో భోజనాలు అయిపోయారు, రెండురా అనేది ఆకలి వేస్తున్నాయి. ఏం చేసేవాళ్ళం తెలుసా, ఆ కుండీకి వెళ్ళి ఆ కుండీలో చెయ్యాలని ముంచేసి వచ్చేసుకోండి. ఏం చేసేవాళ్ళం, అని ముంచి వచ్చేసి ఏమైపోయినట్టు కడిగేసుకుంటున్నా, అక్కడ కడిగేసుకుంటున్నా. ఇది ఇప్పుడు ఎవరన్నా కూడి అనమంటే ఇంట్లో అయినా సరే మరి మా ఆవిడ కూడా సిగ్గిపోయింది. నేను స్నానం చేసుకుంటుంటాను, కాసేపు భోజనం పడితే భోజనానికి రాసి అల్లాడుతుందంటే నేను మళ్ళీ బాత్రూమ్కి వెళ్తుంటే వాళ్ళు చేతి కొట్టడం లేదా స్నానం చేయడం. మీరు కనుక మీరు చేతున్న నీళ్ళు పోతున్నాం రోజు నా చేతి కేవలంటాను. ఏం చేస్తారు, మొహం కాళ్ళు చేతులు అన్నీ శుభ్రంగా కడుక్కుంటాడు. ఒకవేళ పొరపాటున అలా నీళ్ళు ఇవ్వని ఏదో ఆ చెయ్యి మాత్రం కడుక్కుని కూర్చున్నా అన్నం తింటుంటే నాకు సగంలో నేను లేచిపోతాను, ఇంకా గంజి లేచిపోతుంటుంది అని చెప్పి సగంలో లేచిపోతాను. స్నానము చేసినాను మరేం చేయాలి, శుద్ధి చేసుకోవాలి. యోగాలు చేశారు ప్రతిదినము. ఆయన 10 మంది పిల్లలు, వాళ్ళందరూ కొన్ని రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్కరి ఇంట్లో మరి 10 మంది పిల్లలు అంటే 15 రోజులు ఉండేవారు, వారం రోజులు ఉండేవారు, 2 రోజులు, వారం రోజులేమో వారం ఒక ఇంట్లో. ప్రతిదినం ఏం చేసేవాడంట, నా కుమారుడు నా కుమార్తెలు విందు సమయంలో ఏ పాపం చేశారో, దేవునికి వ్యతిరేకమైన ఏదైనా చేశారేమో, కంటి పాపం చేశారేమో, వినికిడి పాపం చేశారేమో, నోటి పాపం చేశారేమో, దేహంతో పాపం చేశారేమో, దేవునికి విరోధమైన ఏదైనా పలికారేమో, దేవానికి విరోధమైంది ఏదైనా వారి బ్రతుకులో ఉన్నదేమో వారిని క్షమించండి ఏమర్పణం చేసేవాడు. అపరాధ పాప పరిహారార్థ బోరుడు, అపరాధ బోరుడు అంటే దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. పాప పరిహార బలి. ఏ బలి? పాప పరిహార బలి. నీవు తెల్లవారుజామున లేచి చేయవలసిన పని ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఓ నీవు గుణవతి అయిన భార్యవైతే ఆ గొర్రె పిల్లకు వధువు సంఘములో ఉన్న ఆ వధువు గుంపులో ఉన్న దానవైతే ఉన్నవాడవైతే తెల్లవారుజామున లేచి మోకరించి నీ బ్రతుకు నిమిత్తం దేవుని ముందు పడి ఆడవాలి. నిన్ను నీవు కడుక్కోవాలి, కన్నీళ్లతో నిన్ను నీవు సరి చేసుకోవాలి. నీ తలంపులు చెడ్డ తలంపులేని, నీ తలంపుల్లో ఎవరి మీద నేను కోపం చూపించావేమో, నీ తలంపుల్లో ఎవరి మీద పగ చూపించావేమో, నీ తలంపుల్లో ఎవరి మీద ద్వేష చూపించావేమో, నీ తలంపుల్లో ఎవరి మీద పాపకి బుద్ధి తింటున్నావేమో, అవన్నీ దోషములే, మార్కలే. కాబట్టి అన్నింటి ఏం చేయాలి? నాకున్న పెద్ద చట్టాలు ఏంటంటే
నాకు అలవాలండి. నాకు ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది అర్థం కాదు. నీళ్ళ దగ్గర తిన్నా, ఎక్కడ తిన్నా, భోజనం చేసినప్పుడు భోజనం అయ్యేటప్పటికి నేను అమ్మయ్య అయిపోయింది అనుకుంటాను. కానీ రేపు చీకట్లు వచ్చేటప్పటికి మా ఆవిడ వచ్చేసా అని ఇచ్చేసారు. ఏంటి చాలా ఎప్పుడు మాత్రం డబ్బా పౌడర్ డబ్బా పొడి వేసుకుంటుంది. దాన్ని చేస్తాను డబ్బా తీసా పౌడర్ తీసేసి చల్లేస్తుంది. ఏంటి కదా తప్పెట్టి చెప్తున్నాను అన్నమాట. ఈ ఇక్కడ పడిన మాటలు, ఈ చేసి పంచుకున్న మాటలు ఏం చేస్తున్నా పౌడర్ తప్పెట్టేస్తుంది. మన వాళ్ళు తప్పెట్టేసుకుంటున్నాం. కొన్ని ఈ ఎట్టుడి ఎల్లప్పుడు నువ్వెంత తప్పెట్టేసుకున్నావు. నువ్వెంత తప్పెట్టేసుకుంటే దేవుని జన్మగా నీ పాపం నీ బూతు నువ్వు అర్ధులుండుకుని డబ్బాలు దాచిపెట్టినా అవి ఎవరికి కనపడుతుంది. సరోజనమ్మ ఏ పని చేస్తారు తీసుకొని సెకండ్ రోజు కూర్చుంటే అన్నీ మొదలుకి వచ్చింది. కలగట్టు ఏం చేయాలమ్మా? నేను ప్రార్థన చేస్తాకైతే లేవనంటే రిల్ప్ చేయాలంటే మాత్రం లేస్తాను. ఈ రెల్పుకి వెళ్ళిన వాళ్ళు అందరూ ఎన్నింటికి వేసిన వాళ్ళు 1 గంట 2 లోపల ప్రార్థన చేస్తాకి మాత్రం మీరు చూడాలి. ఎక్కపా వస్తుందా బుద్ధి లేదు, దాన్ని వెళ్ళిపోతుంది. ఈ మనసుకు వెలుగు రాదు. మనసా 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 మరి పాటలు ఉండేవి. కాలేకోను అలా అన్నింటి అనుభవం లేదు. 2 ఒక ఆయన పేరు కాలేపు యెహోషువ ఇది ఉండేది. ఆవిడ మన ఎవరో ఆలిసమ్మ నాన్న, ధర్మవరం ఆలిసమ్మ నాన్న వాళ్ళు యెహోషువ లేదు. ఆ యెహోషువ రూపక్క తమ్ముడు, అబ్రహాము అన్నయ్య, యెహోషువ ఏమో తమ్ముడు. దొడ్డి రాజరత్నం భార్య కుమారి ఉంది కదా, ఆ తాకడు ఒక 2 ప్రయోజనం ఇద్దరు అందం అది వాడుతుందే తోమ. ఆ తోదుల నుంచి వచ్చేప్పుడు ఇక్కడ మరి వీళ్ళ బంధువులు కనుక వస్తుండేవారు. తెల్లారి గట్ల 3:30కి ఆ చెట్ల పట్టుకుని అందం వాళ్ళిద్దరూ పాట పాడుకుంటూ బయలుదేరేవారు వీధిలో. లేవవే మనసా అనేది పాట, అమ్మ పాడేదా పాట. జీవాదేవి తలేవి వేలాయను మేలుకోవే జీవా నీవి కలే సగచరాచరాని ప్రేమ అక్కడ సగచరాచరాని ప్రేమ ఇలలోనై నన్ను మరువాకే, ఇలలోనై నన్ను మరువాకే జీవా నీవి కలే. లేవనే
ఓ జీవమా జీవుడా లేవరా బాబు లేచి ఈ లోకాన్నంతా ప్రేమించే దేవుణ్ణి ప్రార్థన చేయి అని మేలుకొలుస్తాం. అలాగే తప్ప మా బాలసభ తప్ప లేచి ఏం చేయాలి నీవు? గత దినపు ఆ రాత్రి దోషములన్నిటినీ దేవుని ముందు ఒప్పుకుంటూ నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి, ఉతుక్కోవాలి. నీ వస్త్రములన్నీ ఉతుక్కోవాలి, నీ క్రియల వస్త్రములన్నిటినీ ఉతుక్కోవాలి. యోగు తన పిల్లల కొరకు ఏలాగు ఆ పాప పరిహార బలులు అర్పించేవాడు, అలాగు నీవు దేవుని సన్నిధిలో నిన్ను నీవు కడుక్కోవడానికి కన్నీటి ప్రార్థనతో నన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. చీకటితో లేచి ముందు చేయవలసిన ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన. ఏం చేయాలి? చీకటితో లేచి చెప్పారు ఏం చేయాలి? అందరి దగ్గరికి రాలే, ఏ దగ్గరికి అసలు వస్తలే, ఏదో పొడిగండి మరి రాదు. ఒక అనుకోండి గట్టిగా మళ్ళీ అది ఏం చేయాలో అనుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన ఎంతసేపు చూడండి. మీరు బట్టలో ఎలా ఎలా అంటే ఏమవుద్ది? ఎక్కడ ఊరికి అలా ఉంటుంది. మీరు పాత్రలో చదువుతున్నాయని అని వద్దా? ఆ మురికిపోయే వరకు ఆ బండకేసి పడతానే ఉన్నది. ఏ బండకేసి? యేసయ్య అనే క్రీస్తు అనే బండకేసి పడతానే ఉండాలి. నీ తండ్రిని ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? నీ ప్రభువు చూడాలి. అప్పుడు ఆ మనిషిని తన రక్తపు చుక్క వేసి అయినా ఏదో మనకి టీవీలో చుక్క ఏం కాదు పక్కన ఏమైపోతుంది. అవి శుభ్రం అవుతున్నాయో లేదో కానీ యేసుక్రీస్తు యొక్క రక్తపు చుక్క పడితే నీ బ్రతుకంతా పరిశుద్ధమే, పవిత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రె పిల్లకు గుణవతి అయిన భార్యగా ఉండాలని కోరుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మోకరించి ప్రభు దగ్గర ప్రభువా, అలంకరించబడిన వధువు సంఘములో నేను చేర్చబడినట్లుగా నా బ్రతుకు దయచేయండి. నన్ను నేను సరి చేసుకుని బుద్ధి జ్ఞానము నాకు దయచేయండి. ప్రార్థించేవారు ప్రార్థించలేదు. ప్రార్థించవలసిన నీవు ప్రార్థించకపోతే నీ అపవిత్రత పోదు, నీ మార్గాలు పోవు, నీ డాగులు పోవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతి మీకు స్తోత్రములయ్యా, జీవాధిపతి మీకు స్తోత్రములయ్యా, జీవాధిపతి మీకు స్తోత్రములయ్యా, జీవాధిపతి మీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.